మండలం చెప్పండి. పెద్దవర మండలం బస్రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలందరికీ మొట్టమొదటిసారిగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మేము పెద్దవర మండలం బస్రెడ్డిపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఇక్కడ మా మిస్సెస్ లేరు. ప్రచారంలో భాగంగా మన వాళ్ళు కలవడంలో మనం మాట్లాడుతున్న వాయిస్. మా మిస్సెస్ పేరు పోలే లత, నా పేరు అంజబాబు. మేము చదువుకున్న యువకులం ఇద్దరము. గ్రామ అభివృద్ధి కోసము గ్రామంలో రిజర్వేషన్ ఎస్సీ ఉమెన్ కావడం వల్ల మేము పోటీలో దిగడం జరిగింది. యువకులను మమ్మల్ని గ్రామ యువకులు కానీ గ్రామ పెద్దలు కానీ అందరూ ప్రోత్సహించి మమ్మల్ని గెలిపిస్తే ఊరి అభివృద్ధిని చేయాలని మేము కంకణం కట్టుకొని బయలుదేరడం జరిగింది. ఈ గ్రామ అభివృద్ధికి మేము ఒక మేనిఫెస్టోను కూడా తయారు చేసుకోవడం జరిగింది. ఇదివరకు మా గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా గ్రామ కళ్యాణ లక్ష్యం పేరిట ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 5,116 అందించడం జరిగింది. అదే కానుకను మేము కూడా ఈ సంవత్సరం ఈ 5 సంవత్సరాలు మమ్మల్ని గెలిపిస్తే ప్రజలు అభివృద్ధి చేస్తామనుకుంటున్నాం. అట్నే రామాలయం మాది ఇక్కడ పెద్ద సమస్య ఉంది. ఆ రామాలయానికి ఆల్రెడీ మా గ్రామంలో ఉన్న పెద్దలంతా కలిసి 10 లక్షలు అక్కడ డిపాజిట్ చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా దానికి ఇంకా 40 లక్షలు డిపాజిట్ చేసింది. మొత్తం కలిపి 50 లక్షలు టెండర్ దగ్గర ఆగిపోయింది. అది కూడా మేము మా దృష్టిలో ఉంది కాబట్టి మేము పైన నాయకులతో మాట్లాడి దేవాలయం కృషి చేస్తామని చెప్తున్నాం. అలాగనే గ్రామంలో మంచినీటి కోసం ROR ప్లాంట్ ద్వారా ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించాలనుకుంటాము. సీసీ కెమెరాల ఏర్పాటు, తర్వాత గ్రామసభ నిర్వహించి ప్రతి 6 నెలలకోసారి ప్రతి నెలకోసారి గ్రామసభ నుంచి గ్రామ సమస్యలు, అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ ఇవి కూడా చేయడము, 6 నెలలకోసారి హెల్త్ చెకప్ పెట్టడము, ఒకటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయడము, ఇంకోటి అంగన్వాడీ స్కూల్ ఒకటి మాకు శిథిలావస్థలో ఉంది స్కూల్ భవనము, ఇంకా ప్రతి విద్యుత్ స్తంభానికి మామూలుగా ఇప్పుడు చిన్న చిన్న బల్బులు ఉన్నాయి, క్రాంతి విద్యుత్ రావాలన్న ఉద్దేశంతో నేను అనుకున్న కొన్ని ప్రణాళికలలో సోలార్ విద్యుత్ లైట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. అదేవిధంగా భజన భక్తులు కానీ క్రీడాకారులకు కానీ వీళ్ళందరికీ మా ప్రోత్సాహం అందించడం జరుగుతుంది. స్కూల్లో చదువుకున్న పిల్లలు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా ప్రైవేటు స్కూల్కు పోతున్నామనే అనుభూతి కలగాలన్న ఉద్దేశంతో నా సొంత ఖర్చులతోటైనా నేను వాళ్ళకు షూ, సాక్సులు, బెల్టు, బ్యాడ్జ్, టై అందించాలనుకుంటున్నాను. అదేవిధంగా నవోదయ గురుకుల పాఠశాల మామూలు పిల్లల కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సిన ఉచిత మెటీరియల్ అందించడము. ఆ తర్వాత ముఖ్యంగా మాకు విలేజ్కి రావాలంటే రోడ్డుకి ఇరువైపులా చెట్లు మూసుకుపోయి ఉండి ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ రాకుండా ఉంటుంది, యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం జరుగుతుంది. తక్షణమే ఆ రోడ్డుకి ఇరువైపులా చెట్లను తొలగించి గ్రామాభివృద్ధికి పాటుపడతామని కోరుకుంటూ గ్రామంలో ఉన్న పెద్దలందరూ మమ్మల్ని ఆశీర్వదించి మాకు వచ్చిన గుర్తు బ్యాటు గుర్తుపై ఓటేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటూ అభివృద్ధిని కొంచెం ముందుకు సాగిస్తూ ఈ 5 సంవత్సరాలకు ఒక అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతానని వీళ్ళ ముంగల ప్రతిజ్ఞ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.